ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షి వారు అప్పుడప్పుడు ప్రశ్నలు అడిగినా అడగకపోయినా కొన్ని విశేషమైనటువంటి విషయాలని ప్రస్తావిస్తూ ఉండేవారు. ముఖ్యంగా కొన్ని పురాణాలలో కానీ ఇతిహాసాల్లో కానీ విషయాలని చెబుతూ ఉండేవారు. ఆ సందర్భంలో ఒక స్పష్టత తీసుకొచ్చారు. అదేమిటంటే, సూక్ష్మ పదార్థమైనటువంటి ఈ మనస్సుకు ఈ స్థూలదేహం ఘనీభవించిన రూపం మనస్సు కరిగిపోయి ఆ తేజస్సుగా జ్వలిస్తే, అంటే ఆత్మ ప్రకాశమైతే ఆ సరళిలో మరి దేహము హుతమైపోతుంది కదా. అంతవరకు దేనికి? నీ నిద్రావస్థ సంగతి ఏమిటి? స్థూల దేహం అక్కడ లేదుగా, మరి ఏమైనట్టు? ఉండి లేదా? అసలు లేదా లేక? సో ఇటువంటి విషయాలు అంత తేలికగా మనస్సు గ్రహించలేదు. ముఖ్యంగా క్రీస్తు విషయం వచ్చినప్పుడు క్రీస్తు దేహం శవమైనది, దాన్ని సమాధిలో ఉంచారు. కానీ ఇతరులు తమ తనువులను మిగిల్చి వెళ్ళలేదే. అంటే ఇక్కడ తనువుతో ముక్తి అనేది లేదని చాలా స్పష్టం చేశారు. ఇవన్నీ కూడా ఇంద్రియాతీతములు, మనస్సుకి ఇంద్రియానికి అందనటువంటిది. అంతవరకు దేనికి? ఇంకొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తూ ఇంకా కొన్ని విషయాలు చెప్పటం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఈశ్వరుడు జీవుడు అని. ఇక్కడ ఈశ్వర శబ్దంలో సర్వగత అని అర్థం, అంటే విశ్వము అని అర్థం. మరి వ్యక్తిగతంలో ఏముంది? దేహం ఉంది ఇక్కడ. అంటే స్థూల సూక్ష్మ కారణ దేహాలు కనుక మనం కాస్త విచారిస్తే, ఈ స్థూల దేహమైనది ఈశ్వరుడికి సర్వగతంగా అది విశ్వంగా గోచరిస్తుంది. మరి అహంకారము ఈ వ్యక్తిత్వంతో చూచినప్పుడు మరి అక్కడ దేహాత్మ బుద్ధే కదా, దేహమే కదా స్థూలము. ఆ స్థూల జగత్తు ఉంటేనే ఆ ఈశ్వర సృష్టిలో మరి జీవుడు చూడగలుగుతున్నాడు కదా. దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా? కాబట్టి ఎలా తీసుకోవాలి మనం? ఈ వ్యక్తిగతంగా నువ్వు దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు సర్వగతమైనటువంటి ఆ విశ్వాన్ని నీవు స్థూల రూపంలో తెలుసుకోగలుగుతున్నావు. సరే, ఇక సూక్ష్మ రూప సంగతి చూద్దాం. ఈశ్వర శక్తి యందు శబ్ద తేజములు, వాటిని నాదబిందు అంటారు. అవి ప్రకాశిస్తాయి.
మరి వ్యక్తిగత జీవాత్మ భావన కలిగినప్పుడు, దేహాత్మ బుద్ధి తల ఎత్తినప్పుడు అక్కడ మనస్సు, ప్రాణము ఉంటుంది. అంటే దాని అర్థం సూక్ష్మమైనది, ఇంద్రియ గోచరము కానిది ఇదిగో శబ్ద తేజాలు, నాద బిందువులు అని అర్థం చేసుకోవాలి. ఇక మిగిలిందేది ప్రధానమైనటువంటిది పరదేహమన్నా కారణదేహమన్నా ఏదో ఒక దేహం ఉండి తీరాలిగా. ఏమిటది? ఈశ్వరపరంగా అంటే సత్యపరంగా, ఆత్మపరము అది ఆధ్యాత్మిక స్వయం ప్రకాశమైన అహం స్ఫురణ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి జీవుడి సంగతి ఏమిటి? జీవో బ్రహ్మైవ నాపరం అన్నారుగా ఆదిశంకరులు. ఇక్కడ ప్రధానమైనటువంటి పరదేహము అటు ఈశ్వరుడికైనా జీవుడికైనా ఒకటే ఉంటుంది. అంటే జీవో బ్రహ్మైవ నాపరం. ఏ పరబ్రహ్మకైతే అహంస్ఫురణగా ఉన్నాన్న ఎరుక ఉందో అదే ఈ జీవుడి యొక్క ప్రధానమైనటువంటి దేహము, ఆకారము, స్థితి అని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు. అంటే జీవుడు ఆత్మగా మారటం కాదు, ఆత్మస్థితి, ఈశ్వర స్థితి, భగవంతుడి స్థితి, సృష్టి యొక్క మూలము ఒకటే ఉన్నదని అర్థం. అంటే సర్వానికి ఆధారమైనటువంటిది ఇదిగో ఈ అహంస్ఫురణ, ఉన్నానన్న ఎరుక. అందుకనే అది పరము. పరము అంటే దానికి మించి ఇంకేది లేదు. తురీయమన్నా పరమన్నా ఆధ్యాత్మికతగా తీసుకుంటే అది మాత్రమే ఉన్నది అని అర్థం. ఎప్పుడైతే అన్యత్వాన్ని అక్కడ కలిగి ఉంటుందో అప్పుడు జీవభావన ఏర్పడుతుంది. జీవభావన అనేది, అన్యత్వం అనేది ఆత్మను విడిచి, మూలాన్ని విడిచి ఉండదు. ఇదంతా ఆత్మలోనిదే. ఏ విధంగా అయితే సముద్రంలో అలలు, నురుగు ఇవన్నీ సముద్రాన్ని విడిచి ఉండవు, ఆత్మని, నీ సహజత్వాన్ని, ఆ ఎరుకని విడిచి జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ తల ఎత్తవు అని అర్థం చేసుకోవాలి. అంటే సర్వానికి ఆధారము ఉన్నానన్న ఎరుక. మరి ఆ ఎరుకలో ఏమైనా ఉన్నదా? సృష్టి లేదే. మరి అదే విచిత్రంగా ఉంటుంది. ఎవరైతే ఈ స్థూల సూక్ష్మ దేహాలకి అతీతంగా నిలిచి ఉంటారో వారు ఆత్మగా ఆత్మదర్శనం చేస్తారు. అంటే స్వరూప జ్ఞానము కలిగి ఉంటారు, జ్ఞాన వృత్తి చేత అని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు. మంచిది. మౌనమే నీ సహజత్వం.